కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఆయన ప్రచార రథంపై దాడి చేశారు. రాళ్లు విసిరారు. దీంతో త్రుటిలో ఆయన రాయి పక్కకు వెళ్లి వీరేష్ అనే చిన్నారికి తగిలింది. వైసీపీ వాళ్లే తనపై దాడి చేశారని అలిమినేని సురేంద్రబాబు ఆరోపించారు. ఓటమి భయంతోనే నీచ సంస్కృతికి తెరలేపారంటూ మండిపడ్డారు. కందర్పి మండలం వడ్డేపాలెం గ్రామంలో టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా రాళ్ల దాడి జరిగింది. అలిమినేని సురేంద్రబాబు తప్పించుకోగా అక్కడే ఉన్న వీరేష్ అనే చిన్నారికి గాయమైంది. వెంటనే అలర్ట్ అయిన టీడీపీ శ్రేణులు అలిమినేని సురేంద్రబాబుకు రక్షణగా నిలిచారు. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులకు వైసీపీ అల్లరిబోకులు తెగబడుతున్నాయంటూ ఆరోపించారు. ఎవరు వాడు వస్తాడా, వాళ్ళ నాన్న వస్తాడా, వాళ్ళ తాత వస్తాడా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఏదేమైనా కూడా ఇదంతా కూడా ఘోరమైన చర్య, నీచమైన చర్యగా నేను తెలియజేస్తున్నా. మనం ఇలాంటి చర్యలు ప్రోత్సహించేది ఒక వైఎస్ఆర్ సంబంధించిన పార్టీ నాయకులని తెలియజేస్తున్నా. మనమందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ ఎన్నికలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒకరికొకరు చేయి కలిపి ముందుకు నడవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా కూడా అందరం కూడా నడిచి మన రాబోయే కాలంలో మనం ఇలాంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదు. మనం కూడా వాళ్ళని చూపుగా ఊరుకుందాం. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ పిరుగుబంద చర్యగా మనం చూడాల్సిన ఉంది. కాబట్టి మనం ఒకటే తెలుసుకోవాలి, మనం 100 పత్రాలు చెరువుకు నీళ్ళు వేయాల్సిన బాధ్యత మన పైన ఉంది.